కొత్తగా చట్టాలు మార్చారు అంటూ అడ్వకేటర్లు వచ్చితే మనతో మాట్లాడడానికి అడ్వకేటర్ సుధీర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సుధీర్ గారు, చెప్పండి, అసలు చట్టాలు మార్చారు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ చట్టాలు మార్చడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఎందుకు చట్టాలు మార్చాల్సి వచ్చింది? అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్, నేను న్యాయవాది. ఎప్పుడైతే 2020వ సంవత్సరం లాక్డౌన్ ప్రకటించారో హడావిడిగా నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేశారు. ఏంటి అనంటే, భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా వలసవాదులు, వలస పాలకులు, బ్రిటిష్ వారు ఏవైతే చట్టాలు తీసుకుని వచ్చారో మనం అవే ఎందుకు ఇంకా అమలు చేయాలి? మనకంటూ కొత్త చట్టాలు మనం తయారు చేసుకోలేమా? ఇంకా పాత చట్టాలని మనం అమలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు దేశం ఎంతో పురోగమించింది, దీనికి తగ్గట్టు మనము చట్టాలను తయారు చేసుకోవాలి అనేటువంటి భ్రమ కల్పించి దానికి తగదుగుణంగా మనము చట్టాలని మార్చుకోవాలి అని చెప్పేసి ఒక ప్రకటన చేసి ఒక చట్టాన్ని మార్చడానికి ఒక ప్రక్రియని ప్రారంభించడం జరిగింది. అయితే ఏ చట్టాలను మారుస్తున్నారు, ఏ విధంగా మారుస్తున్నారు, ఏంటి అనేది ఏమీ చెప్పకుండా మీ యొక్క సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అనేసి న్యాయ కోవిదులకి కోరడం జరిగింది. అయితే మీరు ఏం మారుస్తున్నారు, ఎందుకు మారుస్తున్నారు, ఎలా మారుస్తున్నారు, ఏంటి, వాటి యొక్క పర్యవసనాలు ఏంటి మాకు చెప్పండి, మేము దానికి తదనుగుణంగా మేము మా సలహాలు సూచనలు మీకు ఇస్తామని చెప్పి తెలియజేసినప్పటికీ కూడా అవేమీ చెప్పకుండా, ఎవరైతే న్యాయ సలహాలు కోరిన తర్వాత వాళ్ళు ఏవైతే సూచనలు చేశారో వాటి ఏమిటిని పట్టించుకోకుండా లాక్డౌన్ ఉన్నటువంటి క్రమంలో ఈ చట్టాలని మార్చడానికి ప్రక్రియని ప్రారంభించడం జరిగింది. అయితే దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు, మాజీ న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయ కోవిదులు కానివ్వండి, మీరు ఈ చట్టాన్ని మారుస్తున్నారు, దీనివల్ల చాలా తీవ్ర పరిణామాలు వస్తాయి, దీన్ని ప్రజలకి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది అని ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాటి వేటిని వినకుండా మన పార్లమెంటులో 142 మంది ఎంపీలని బయటకు పంపించేసి ఈ యొక్క బిల్లుని ఆమోదించి ఈ రోజు చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ రోజు ప్రజాస్వామ్యంలో, మన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క చట్టాలు ఎన్ని రకాలు ఉన్నాయి? యాక్చువల్ గా క్రిమినల్ చట్టాలని మార్చడం జరిగింది. ఈ క్రిమినల్ చట్టాలు, వీటిని మేజర్ యాక్ట్స్ గా పిలుస్తూ ఉంటారు. ఇవి మొత్తం 3 రకాలుగా ఉంటాయి. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3 రకాల చట్టాలు ఉన్నాయి. వీటిని ఏదైతే నార్త్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి హిందీ రాష్ట్రాలుగా ఏవైతే పిలువబడుతున్నారో వాటికి అనుగుణంగా ఈ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి పేర్లని వాళ్ళకి హిందీకి అనుగుణంగా వాళ్ళు మార్చుకొని సౌత్ ఇండియాకి సంబంధించి సంబంధం లేకుండా మనకి అర్థం అవ్వని రీతిలో, వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో పేర్లు మార్పిడి దగ్గర నుంచి పూర్తిగా ఏదైతే పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వేటిని పాటించకుండా చట్టాన్ని మార్చామని చెప్తున్నారే గాని వాటిని కూడా పూర్తిగా ఎటువంటివి ఏం చేయకుండా కిందవి పైవి కిందకి అటు ఇటుగా మార్చేసి ప్రజల్ని ఒక గందరగోళంలో పెట్టేసి వాళ్ళ ఇష్ట రీతిన మార్చేసి ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చట్టాలను మార్చారా, చట్టాలకున్న పేర్లను మార్చారా? ఇక్కడ ముఖ్యంగా చట్టము ఏంటంటే, చట్టము, న్యాయము, ధర్మము అనేటువంటివి ఉంటాయి. అయితే ప్రజలకి రక్షణ కల్పించాలి, నేరస్తులకి శిక్షలు పడాలి అనేటువంటి ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో, ప్రజలని ప్రజాస్వామ్యంగా పరిపాలించవలసినటువంటి పాలకులు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో మార్చుకుంటూ ఈ రోజు ఎవరికైనా ఒక పౌరుడికి అన్యాయం జరిగింది, ఒక నేరం జరిగింది, తనకు న్యాయం కావాలి అని అంటే స్వతంత్ర వ్యవస్థగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో ప్రజలు జీవిస్తూ న్యాయాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి న్యాయాన్ని ఈ రోజు ఏదైతే ఉందో పోలీస్ రాజ్యంగా మార్చేసే విధంగా, పోలీసుల్ని మ్యాజిస్ట్రేట్లుగా చేసేసే విధంగా, న్యాయం వాళ్ళే చెప్పేటట్టు విధంగా, కేసులు ఇన్వెస్టిగేషన్ చేసేది వాళ్ళే విధంగా పూర్తి సర్వ హక్కులు వాళ్ళకే బదలాయించేసి న్యాయం మీద పౌరులకి ఒక నమ్మకం పోయే విధంగా ఈ రోజు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వాటిని ఈ రోజు అమల్లో పెట్టడం జరిగింది. ఈ చట్టాలు మార్చడం వల్ల ఎవరికి నష్టం అంటారు? ఈ చట్టాలు మార్చడం వల్ల ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా నష్టం అవుతుంది. ఎందుకనంటే ఈ రోజు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రముఖులు ప్రతి ఒక్కరూ కూడా వీటిని వ్యతిరేకిస్తా ఉన్నారు. వీళ్ళు పార్లమెంట్ లో కూడా వ్యతిరేకించడం జరిగింది. ఎవరిని సలహాలు ఇచ్చినా, ఎవరిని సూచనలు ఇచ్చినా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత స్టాండింగ్ కమిటీ పంపించిన తర్వాత స్టాండింగ్ కమిటీలో తీసుకోవాల్సినటువంటి సలహాలను కానీ సూచనలు కానీ ఏమీ తీసుకోకుండా వాళ్ళు ఏదైతే బిల్లును తయారు చేశారో యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని అమలు చేయడం జరిగింది, దాన్నే తీసుకురావడం జరిగింది. దాని మూలంగా ఏమవుతుందంటే ప్రజలకి, ప్రజాస్వామ్యానికి తీరని నష్టం జరుగుతున్నది. పోలీస్ రాజ్యం ఏర్పడేటువంటి పూర్తి
సమాచారం కనిపిస్తా ఉంది. అంటే ఈ 3 చట్టాలు ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు మార్చాల్సి వచ్చింది ప్రధానంగా? అదే కేవలం ఏంటి అంటే నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధానం ఏంటి అని అంటే నేను ఏది చెప్తే అదే జరగాలి, మొత్తం నా పేరు మీదనే ఉండాలి, నేనే చేయాలి అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి మనస్తత్వంతో, ఆలోచన విధానాలతోటి ఎవరు చెప్పినా వినకుండా, ప్రజాస్వామ్య విలువలని పట్టించుకోకుండా తను చెప్పింది ఒక మోనార్క్ లాగా వ్యవహరిస్తూ తన ఇష్టారీతిన చట్టాన్ని మారుస్తున్నామని చెప్పేసి పైకి ఏ విధంగా అయితే ఒక విధంగా చెబుతూ, కానీ వాటి చట్టాలని వలస పాలకులు తీసుకొచ్చిన చట్టాలని 75% నుంచి 90% వరకు అదే సెక్షన్లని అదే విధంగా పెడుతూ మౌలికంగా కోర్టుల మీద భారం పడుతూ ఉంది. ప్రజలకి న్యాయం సత్వరం జరగాలి అనేటువంటి ఆలోచనని ప్రజలకు ప్రతిబింబించే విధంగా మాట్లాడుతూ దానికి తగినటువంటి మార్గదర్శకాలు అవలంబించకుండా, దానికి తగ్గటువంటి పరిణామాలని తీర్చుకోకుండా కేవలం ఎఫ్ఐఆర్ ఏ విధంగా అయితే చేయాలి అనేటువంటిది, ప్రజలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా వాళ్ళే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే విధంగా, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా, వాళ్ళే న్యాయం తీర్పులు ఇచ్చే విధంగా తయారు చేసేసి న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా ఈ చట్టాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలు మార్చడం వల్ల న్యాయవాదులకి ఏమైనా ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి? ఒకటి, న్యాయవాదులు కూడా ప్రజలే అవుతారు, ప్రజాస్వామ్యమే అవుతుంది. న్యాయవాదులు ఏంటి అని అంటే ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో అక్షరాస్యత అనేది ఇంకా పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకి అవగాహన కల్పించేటువంటి దాంట్లో న్యాయవాదులు ముందు వరుసలో ఉంటారు. కాబట్టి న్యాయవాదులు ఏదైతే ఉందో వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ విధంగా చేసినందువల్ల ప్రజాస్వామ్యాన్ని ముక్కుంది, పౌరులకి న్యాయం జరగదు అనేటువంటి ఆలోచన విధానంతో ఈరోజు న్యాయవాదులు ముందుకు వచ్చి ఈ చట్టాలను వ్యతిరేకించడం జరుగుతోంది. కానీ ఎవరు ఈ చట్టాలు వ్యతిరేకించినప్పటికీ కూడా, ఎవరేం చేసినా కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కానీ వాళ్ళ యొక్క సూచనని సలహాని పరిగణనలోకి తీసుకోకుండా ఏకాధిపత్య ధోరణిలో ఈ చట్టాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ 24 గంటల పరిధిలోనే కోర్టుకి సబ్మిట్ చేయాలి, ఆ పరిస్థితి ఉండదు చెప్తున్నారు. లేదు, ఎందుకనంటే ఈ రోజు ఇంతకు ముందు ఉన్నటువంటి విధానంలో ఒక నేరం ఎవరికైతే జరుగుతుందో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడము, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 154 సెక్షన్ 154 ప్రకారము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడము, తర్వాత దాని కోర్టుకు 24 గంటల లోపల నేరస్తుల్ని కోర్టులో సబ్మిషన్ చేసిన తర్వాత రిమాండ్ విధించడమా, లేకపోతే బెయిల్ ఇవ్వడమా, లేకపోతే ఏంటి అనేది ఒక ప్రొసీజర్ లా ప్రకారం వెళ్ళేది. ఈ రోజు ఎవరైతే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడుతున్నారో అటువంటి యొక్క నేరాల్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేటువంటి విధానాన్ని తీసుకుని వచ్చి పోలీసు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా, కోర్టుకు సబ్మిషన్ చేయకుండా ఇది నేరం జరిగిందా లేదా అనేటువంటి విచక్షణ పోలీస్ అధికారికి పెట్టడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతున్నది అని అంటే పాలక వర్గానికి కానీ, అధికార పార్టీకి కానీ, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ పోలీస్ వ్యవస్థ అనుకూలంగా వ్యవహరిస్తున్నది. విపక్షంలో ఎవరైతే ఉంటారో, ప్రతిపక్షంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలంగా ఉండదు. ఎవరైతే బలవంతులు ఉంటారో, ధనవంతులు ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా అనేక విధాలుగా బలవంతులుగా ఉంటారో వాళ్ళకే న్యాయం జరుగుతుంది. ఈ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఏ విధంగా ఉంటది అనేది ప్రజలకి ఆల్రెడీ అవగాహన ఉంది. కానీ దాన్ని తగ్గించకుండా వాళ్ళకే అన్ని అవకాశాలు ఇచ్చేసి, సదుపాయాలు ఇచ్చేసి, పోలీస్ రాజ్యం అనేటువంటి విధంగా ఈరోజు చట్టాలను తీసుకుని వచ్చేసి న్యాయ వ్యవస్థని బలహీనపరిచే విధంగా, న్యాయమూర్తులను అవమానపరిచే విధంగా, అనేక విధాలుగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయనేది తెలియజేస్తుంది. గతంలో ఈ చట్టాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి? అది గతంలో న్యాయం జరుగుతుంది, కోర్టు అనేది ఒకటి ఉంటుంది, న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరిస్తారు అనేటువంటి ఆలోచనతోటి, ప్రజాస్వామ్యంతో, ఒక రాజ్యాంగం మీద విలువలతోటి, నమ్మకంతో ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళేది. ఈ రోజు చూస్తుంటే ఎవరైనా కూడా మేము కోర్టుకు వెళ్తాము, మాకు న్యాయం దక్కుతుంది అనేటువంటి ఆలోచన విధానంతో పౌరులు ముందుకు వెళ్తుంటే ఈ రోజు వాటన్నిటిని పక్కన పెట్టేసి పోలీసులే న్యాయం చేసే విధంగా, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా, వాళ్ళే జడ్జిమెంట్ చేసే విధంగా, పోలీస్ ఏది చెప్తే అది చేసే విధంగా, న్యాయమూర్తులకు ఉన్నటువంటి పవర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించి వేసి పోలీసుదే చెప్పిందే విధంగా తీసుకురావడం వలన ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం 100% జరగదు అనేది తేటతెల్లమవుతున్నది. చట్టాల్లో స్పష్టంగా కనిపిస్తున్నారు. అధికారులు భయపడి వాళ్ళు పనిచేశారు. అదే విధంగా ఇట్లా పోలీసులకే చేసామనుకోండి, పరిస్థితి ఎలా ఉండబోతుంది? రైట్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తిని నిర్బంధించకూడదు, పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తికి హాని కలిగించకూడదు, పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు అని ఎంతమంది ఎన్ని చెప్తున్నా కూడా, ఎన్ని విధాలు మాట్లాడుతున్నా కూడా ప్రజలు, పౌరులు అనేక విధంగా పోలీస్ చేతిలో ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్లు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కోర్టుకి పవర్స్ ఉండడం వల్ల ఎంతో కొంత
న్యాయస్థానంలో ఇబ్బంది పడతాము అనేటువంటి అధికారుల ఆలోచన ధోరణి ఉండడం వల్ల కొంచెం ఆచితూచి వ్యవహరించే వాళ్ళు, బాధితులు కూడా న్యాయం కోర్టుకు వెళ్తే జరుగుతుంది అనేటువంటి భరోసాతో ముందుకు వెళ్ళేవాళ్ళు. ఈ రోజు ఈ చట్టాన్ని తీసుకురావడం వల్ల పోలీసుదే రాజ్యం అవడం వల్ల ఒక నేరం జరిగినా కూడా, అన్యాయం జరిగినా కూడా పోలీస్ స్టేషన్ వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి ఖచ్చితంగా లేదు ఈ రోజు. అదే కేవలం ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చింది, అందువల్లనే మారుస్తున్నాం అని కూడా చెప్తున్నారు. నిజమేనా? ఓకే, బ్రిటిష్ పాలకులు తీసుకొని వచ్చారు, వలస పాలకులు తీసుకొని వచ్చారు, ఆ చట్టాన్ని మనం ఇంకా ఏంది పాటించేది, మనం రాజద్రోహం ఇంకా ఏంది పెట్టుకునేది అనేటువంటి మాటల్ని ఏదైతే ఉన్నారో వాటిని ఏకీభవించవచ్చు. కానీ ఆ సాకుతోటి, ఆ మాటలతోటి వీళ్ళు తీసుకొచ్చిన చట్టాలు ఎక్కడ మార్చారు? 75 నుంచి 90% వరకు అవే సెక్షన్లు పెట్టారు. కానీ ఆ మార్చినటువంటి సెక్షన్లు తక్కువైనప్పటికీ కూడా వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చారు అని చెప్పినప్పటికీ కూడా కానీ ఎక్కడ మార్చారు? ఏం మార్చలేదు. 10 మార్చడం వల్ల పోలీస్కి పవర్స్ ఇచ్చేశారు, న్యాయ వ్యవస్థకి తగ్గించేశారు, న్యాయ వ్యవస్థని అన్యాయానికి గురి చేశారు, పౌరుల్ని, ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా కూని చేశారు. ఈ చట్టాల వల్ల పౌరులకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అన్నటువంటి భరోసా లేదు. కేవలం ఏంటి అని అంటే ఈ రోజు టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీని న్యాయ వ్యవస్థని వినియోగించుకోవాలి అని అయితే చెప్పారు. ఓకే, దాన్ని ఆహ్వానించదగ్గ విషయమే. అయినప్పటికీ కూడా ఎంక్వైరీల పేరుతో ఇంతకుముందు 15 రోజుల లోపల కస్టడీకి తీసుకోవాలి, విచారణ చేయాలి అనేటువంటి ఉన్నప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు టైంకి చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు అవన్నీ లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం 90 రోజులు కానివ్వండి, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు కస్టడీకి తీసుకోవచ్చు అని అంటే ఎవరిని ఎప్పుడు కస్టడీకి తీసుకోపోతే ఎవరిని అడగాలి? వాళ్ళ ఇష్ట ప్రకారం పోలీస్ స్టేషన్ ఎన్ని రోజులైనా పెట్టుకుంటాం, మేము కస్టడీ తీసుకుంటాం, మేము ఎంక్వైరీ చేస్తాం, మేము విచారణ చేస్తామంటే ఎవరి బాధితుడికి కానివ్వండి, అక్యూజ్డ్ కానివ్వండి రక్షణ ఏముంటది? ఈ రోజు ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. నేరం రుజువు అయ్యేంత వరకు కూడా ఎవ్వరూ కూడా దోషి కాదు, నేరం రుజువు అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు నిర్దోషిగానే ఉంటారు అనేటువంటి మూల సూత్రాన్ని కూడా అవమానించారు. ఎవరికి న్యాయం జరుగుతున్నటువంటి భరోసాని ఇవ్వలేకపోతున్నారు. ఇటీవల చూసుకుంటే ఫేక్ కేసెస్ కావాలని ఇరికించాలి, వాళ్ళ మీద కక్షపూరితంగా పగ తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో చాలా మంది కేసులు పెడుతున్నారు. అటువంటివి న్యాయస్థానంలో అయితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అటువంటి పోలీసులకే ఇచ్చేసారు అనుకోండి, అట్లా అన్యాయం అయిపోతుంది జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే న్యాయం కావాలి, నాకు కోర్టు ఉంది, నాకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి భరోసా కొద్దో గొప్ప ఈ రోజు దాకా ఉండేది. కానీ ఈ చట్టాలు ఎప్పటి నుంచి అయితే అమల్లోకి వచ్చాయో, పోలీసుదే రాజ్యం అయిపోయిందో, పోలీసులే న్యాయ నిర్ణేతలు అయిపోయారో, మెజిస్ట్రియల్ పవర్స్ కూడా పోలీసుకి ఏ రోజైతే ఇచ్చేశారో వాళ్ళు ఖచ్చితంగా స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క అంశాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎందుకు అవగాహన చేసుకోలేకపోయింది, పోలీసులకి ఎందుకు ఇటువంటి పవర్స్ ఇచ్చింది అనేది అర్థం లేని ఆలోచనగా తెలుస్తా ఉంది. చివరిగా మీరు ఎలాంటి చట్టాలు ఉంటే బాగుంటుందంటారు? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ప్రధాని మోడీ గారిని కానివ్వండి, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రాజ్యాంగానికి విలువ ఇవ్వరు అని ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారో ఈ రోజు అది అక్షరాల సత్యంగా చేసే విధంగా ముందుకు సాగుతా ఉంది మోడీ యొక్క ప్రభుత్వం. ఎందుకనంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కానివ్వండి, ప్రాథమిక విధులకి కానివ్వండి, వ్యక్తి స్వేచ్ఛకి కానివ్వండి, వేటికి కూడా విలువ అనేది లేకుండా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వాళ్ళ ఇష్ట ప్రకారం చట్టాన్ని మార్చుకొని న్యాయ కోవిధులు కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరు ఎన్ని చెప్పినా కూడా, ఎన్ని సూచనలు చేసినా, ఎన్ని సలహాలు ఇచ్చినా కూడా వాటిని వేటిని పరిగణనలోకి తీసుకోకుండా పార్లమెంట్ లో ఏదైతే ఉందో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు దాదాపు 142 మంది ఎంపీలని బయటకు పంపించేసి వాళ్ళ ఇష్టారీతిన బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల ప్రజలు, పౌరులు అన్యాయానికి గురవుతారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వారు అవుతారు. ఖచ్చితంగా ఈ చట్టాలని రద్దు చేయాలి, ఉన్న వాటిని కొనసాగించాలి. అందరి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ఈ చట్టాలని మార్పు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మార్చి న్యాయ వ్యవస్థ మీద బలం పెరిగే విధంగా, ఒక నమ్మకం పెరిగే విధంగా చట్టాలు ఉండాలి తప్ప పౌరులకి ఒక అపనమ్మకం ఉండే విధంగా, నమ్మకం లేని విధంగా ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిణామాలు ఇవన్నీ.